హాయ్ హలో వెల్కమ్ టు డిఆర్ బ్లాగ్స్. నేను మీ రాజేష్. ఈరోజు మన విజిట్ వచ్చేసి హౌస్ కోట దమ్ బిర్యానీ. ఇదేంటి 5 o'clock అంటే ఇప్పుడు టైం వచ్చి 5 అయింది. వీడేంటి బిర్యానీ ఎంత స్పెషల్గా చెప్తున్నా అనుకుంటున్నారు కదా. పదండి చూద్దాం మీరు ఎంత స్పెషల్ అనేది 5 o'clockకి బిర్యానీ చూడండి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అయింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి ఒక 10 kilometers ఉంటుంది హౌస్ కోట. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి బాగా చలి ఉంటుంది అని చెప్పేసి నేను బైక్ కన్నా కారే ప్రిఫర్ చేశాను. ఈ బిర్యానీ ఓన్లీ వీక్లీ 3 times పెడతారు ఇక్కడ. ఒకటి వచ్చేసి మంగళవారం, ఇంకోటి శుక్రవారం, ఇంకోటి ఆదివారం. ఇది నైట్ మొత్తం ఈ బిర్యానీ తయారు చేస్తారంట. ఈ నైట్ మొత్తం బిర్యానీ తయారు చేసి ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా 6-10 ఆ టైంలో ఇంకా ఓపెన్ చేసేస్తారు. ఇంకా ఒక 10 minutes ముందరే ఓపెన్ చేసేస్తారు. కానీ అసలు ఇక్కడ లైన్ ఎలా ఉంటుందంటే మనం ఇంక నుంచోడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers 2 kilometers లైన్ ఉంటుంది ఇక్కడ. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 250 rupees. ఇక్కడ ఎంతమంది వస్తారంటే ఎప్పుడైతే 3 days పెడతారని చెప్పాను కదా, ఎంతమంది వస్తారంటే ఆ పెట్టిన రోజు 2000 మంది చిల్లర వస్తారంట. అసలు మీరు అక్కడ క్రౌడ్ చూస్తే నిజంగా ఎంతమంది వస్తారా, బిర్యానీ ఎంత బాగుంటుందా అని మీరు నమ్మలేరు కూడా. అసలు ఇక్కడ 2 బిర్యానీ పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆనంద్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి మనీ దమ్ బిర్యానీ. ఫస్ట్ ఏది పెట్టారు అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు. రెండిట్లో సేమ్ టేస్ట్ ఉంటుంది. కానీ నేను ఇప్పటిదాకా వెళ్ళింది మాత్రం ఓన్లీ ఆనంద్ బిర్యానీకే వెళ్ళాను. అండ్ ఈరోజు కూడా నేను మనీ బిర్యానీ ఎప్పుడు తినలేదు కాబట్టి నేను ఆనంద్ బిర్యానీ నేను ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. అసలు ఎర్లీ మార్నింగ్ బిర్యానీ ఏంటి, ఎవరు తినగలరు, తినరా అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ అదే ఉండదండి. ఒక్కసారి మీరు తిన్నారంటే కనుక బిర్యానీ ఇంకంతే. అసలు మీరు లైఫ్లో కనుక మర్చిపోవాలి. బెంగళూరు వచ్చారంటే ఖచ్చితంగా ఆ బిర్యానీ తినకుండా అయితే మీరు వెళ్ళరు. ఎగ్జాక్ట్గా ఆ బిర్యానీ లొకేషన్ వచ్చేసి హౌస్ కోట ముందర ఒక హౌస్ కోట బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనేమో అంటే ఆపోజిట్లో ఒక ఏరియా ఉంటుంది. స్ట్రైట్ ఒక గొంతులాగా, ఆ గొంతులో స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఆనంద్ బిర్యానీ ఉంటుంది. అది కాకుండా మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకి ఫస్ట్ మనీ దమ్ బిర్యానీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనీ దమ్ బిర్యానీ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చేటప్పుడు. అండ్ కొంచెం ముందరికి వెళ్ళగానే రైట్ సైడ్లో మనీ దమ్ బిర్యానీ ఉంటుంది మనకి. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ కేవలం ఓన్లీ మటన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే చికెన్ ఐటెం కానీ సీ ఫుడ్ ఐటెం కానీ ఏమి ఉండదు. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము ఆనంద్ బిర్యానీకి వెళ్దాం అనుకున్నాము. చూడండి ఈ లైన్లో డెడ్ ఎండ్లో మనకి ఆనంద్ బిర్యానీ అయితే కనిపిస్తుంది. మేము ఆనంద్ బిర్యానీ దగ్గరికి వెళ్ళి మీరు చూపిస్తాను చూడండి ఒకసారి. స్ట్రైట్ వెళ్ళగానే మనకి అక్కడ ఇక్కడ ఇంకా డెడ్ ఎండ్లోనే ఇంకా ఆనంద్ బిర్యానీ కనిపించేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దానికి ఎడిట్ అయిపోయినట్టే. మీరు కానీ ఎవరన్నా బెంగళూరు వస్తే మాత్రం తప్పకుండా తినకుండా అయితే మాత్రం మీరు వెళ్ళొద్దు. ఎందుకు తినకుండా అయితే వెళ్ళొద్దు అంటున్నానంటే, మీరు దాన్ని తిన్న తర్వాత మీరు ఆ మాట మీరు మాట్లాడవచ్చు తప్పకుండా. ఇక చూడండి మనం ఈ కార్లు అయితే చూడండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆనంద్ బిర్యానీ దగ్గరకు వచ్చాము. చూస్తున్నాం కార్ ఎక్కడన్నా పార్క్ చేద్దామా లేకపోతే అటు సైడ్ వెళ్ళి ముందర అసలు చూద్దామా అనేది. అసలు చూడండి, అసలు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5:40, ఇప్పుడు ఆల్మోస్ట్ 5:45 అయింది. ఒకసారి చూడండి అటు సైడ్ నేను వెళ్తాను, మీరు చూడొచ్చు. ఇదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఆనంద్ దమ్ బిర్యానీ. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రౌడ్ అయితే అసలు మీరు నిజంగా చూస్తే నెంబర్ కూడా ఎర్లీ మార్నింగ్ 5:45 అయింది. ఈ క్రౌడ్ చూడండి, ఇదే ఆనందం బిర్యానీ. అక్కడ చూశారు కదా బోర్డు మీకు కనిపిస్తుందా, ఆనందం బిర్యానీ. ఒకసారి క్రౌడ్ చూడండి మీరు ఇప్పుడు నమ్ముతారేమో నాకు తెలిసి. చూడండి ఒకసారి ఈ లైన్ చూసి భయపడిపోయి పారిపోయాం మేమైతే మనీ దమ్ బిర్యానీ దగ్గరికి. ఇంకా ఇక్కడ దొరికే ఛాన్సులు లేవని చెప్పేసి 5:40 ఆ టైంలో అసలు ఎంత క్రౌడ్లో మనం నుంచోవాలంటే మనం వెళ్ళే లోపల ఆ బిర్యానీ ఉంటుందో అసలు అయిపోయిద్దో కూడా మనకు తెలియదు. ఫైనల్గా మనం అయితే మనీ దమ్ బిర్యానీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇక్కడే ఇంకా మనకి
మనం ఫస్ట్ నుంచి అక్కడికి వెళ్ళాం సరే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అన్నారు కదా అని చెప్పి టేస్ట్ చేద్దామని వచ్చి ఇక్కడ చూడండి అసలు మీరు ఎంత క్రౌడ్ ఉందో 5:45 అయింది, ఇప్పుడు 6 అయింది ఆల్మోస్ట్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చూడండి ఒకసారి క్రౌడ్ మీకు అంతా చూపిస్తాను. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు వచ్చి ఒక్కసారి తినండి, మీరు ఇంకా మీ జీవితంలో అప్పుడు ఇంకా చెప్పుకుంటారనమాట బెంగళూరులో బిర్యానీ బాగుంటుందిరా అని. ఇంకో చూడండి వాళ్ళు నైట్ మొత్తం చాలా కష్టపడి చేస్తారంట, నైట్ మొత్తం నిద్రమానుకొని. అందుకే మనకు వారంలో 3 రోజులే ఉంటుంది ఆ బిర్యానీ వచ్చేసి. ఇంకోండి ఒకసారి బయట ఈ క్రౌడ్ అయితే చూడండి, ఈ కార్లు ఎన్ని వచ్చినాయి అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా వచ్చినప్పుడు మాత్రం తినకుండా అయితే వెళ్ళకండి. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎవరైనా కానీ లైన్లో నుంచొని తీసుకోవాల్సిందే, విఐపి అని ఉండదు, ఏమని ఉండదు. ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా పెద్ద పెద్ద విఐపీస్ కూడా చాలామంది వస్తారు. బిఎండబ్ల్యూలు, బెంజ్లు, ఆడీలు వేసుకొని. ఒకసారి చూడండి, ఇంకా మేమైతే తినడం అయిపోయింది. మీకు ఆ బిర్యానీ పిక్స్ అనేది చివరిలో పెడతాను, ఈ వీడియో చివరిలో మీరు చూడండి. ఇదిగోండి ఇదే మన ఇదం బిర్యానీ. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం రిటర్న్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి మీకు ఈ వీడియో అయితే చివరిలో ఫొటోస్ చూపిస్తాను.